రిటర్న్ అవమానాలు కూడా మనకు ఎదురైతాయి. ఈ సంవత్సరం కూడా ఎంసెట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. చాలా గ్రాండ్గా, కొత్తగా మీ ఎంపీసీ ఫ్రెండ్, మీకు ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక టీచర్లా మీతో నేను ఉండి ఒక లైన్ దాటిన తర్వాత చెప్పే పరిస్థితిలో మనం లేము, వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చాను. కరెక్ట్గా నేను ఈ వీడియో చేసే టైంకి ఒక నెల రోజుల్లో మీ అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, తెలంగాణ అండ్ ఏపీలో. సో ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో రేపు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న పిల్లల గురించి ప్రత్యేకించి నేను ఇందులో మాట్లాడుతున్నాను. ఫెయిల్ అవుతామన్న భయం ఉన్న పిల్లలు, అంటే ఇందులో ఒక వర్గం ఉన్నారు. వాళ్ళే ఫెయిల్ అవటం అంటే వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, చదువు లేదు. అంటే కొన్ని దుర్వ్యసనాలకు గురవటం, కంప్లీట్గా చదువుకు దూరవటం, అంటే ఒక బౌండరీ, ఒక గీత వరకు కొంత డ్యామేజ్ అయిన పిల్లల్ని మనం వెనక్కి తీసుకురాగలుగుతాం, మాటలు చెప్పగలుగుతాం. ఏదో ప్రభావాల వల్ల అలా అయ్యారని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వెనక్కి వచ్చే ఉంటారు. కానీ ఒక లైన్ దాటిన తర్వాత చెప్పే పరిస్థితిలో మనం లేము, వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఇంకా మనం ఎక్కువగా గైడ్ చేస్తే రిటర్న్ అవమానాలు కూడా మనకు ఎదురైతాయి. అందుకనే సో ఒక లైన్ దాటిన తర్వాత ఇక ఆ బ్యాచ్కి మనం చెప్పే పని లేదు. కానీ ఒక వర్గం పిల్లలు ఉన్నారు, అంటే వాళ్ళకి చదవటం ఇంట్రెస్టే, ఇష్టమే, కానీ వాళ్ళకి అంతకు మించిన కష్టాలు వాళ్ళ లైఫ్లో ఉన్నాయి. చాలామంది పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా అంటే మంచి మంచి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు చాలామంది విషయాలు పక్కన పెడితే, చాలామంది రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో ఉండే పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఆడపిల్లల కంటే ఇంకొంతమంది మగపిల్లల పరిస్థితి ఇంకా దయనీయం. సో వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల పరిస్థితి బాగోపోవటం, తండ్రి లేని పిల్లలు, ఫైనాన్షియల్గా ఇంటికి సపోర్ట్ చేయడం కోసం పని చేస్తూ కాలేజీకి వచ్చే పిల్లలు చాలామందిని నేను చూశాను. నేను రకరకాల మెకానిక్ షాపుల్లో, వేరే వేరే షాపుల్లో, కిరాణా షాపుల్లో పనిచేసే పిల్లల్ని చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలుసు. వాళ్ళేమీ వ్యసనాలకి గురైన వాళ్ళు కాదు. ఇంటి పరిస్థితిని, అంటే అంత చిన్న ఏజ్లోనే బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్న పిల్లలు వాళ్ళు. సో అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ఆడపిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరికీ చదవాలన్న కోరిక ఉంది, కానీ వాళ్ళ పరిస్థితులు బాగోపోవటం వల్ల వాళ్ళు కొంత ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు. కానీ అలాంటి పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్న ఏజ్లోనే ఇన్ని బాధ్యతలు, బరువులు మోసే మీ అందరికీ డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. అంటే కష్టపడటం తెలిసిన వాడు రేపు సుఖపడటం కూడా ఎలానో కనిపెట్టగలుగుతాడు. ఇవాళ సుఖపడటం అలవాటు పడ్డవాడు రేపు కష్టపడలేడు. కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ అనే ఒక క్వాలిఫికేషన్ మీతో ఉండాలి. ఇవాళ ఇన్ని కష్టాలు ఈరోజే ఉండవు కదా, ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి. ఆ రోజున మీకు క్వాలిఫికేషన్ అప్పటికప్పుడు అంటే కష్టం. కాబట్టి మన ఇంటర్మీడియట్కున్న ఒక స్పెషల్ ఏంటో తెలుసా? మీరు సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళకపోయినా మీలో నిజంగా కసి ఉంటే ఈ ఒక్క నెల మీరు కేటాయిస్తే మీరు పాస్ అవ్వటం చాలా ఈజీ. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా పాస్ అవుతారు. కాకపోతే మనకి ఒక ప్రిపేర్ అయ్యే విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, ఒక టీచర్ని ఎంగేజ్ చేసుకుంటారు, హోమ్ ట్యూషన్స్ పెట్టించుకుంటారు. ఒకప్పుడు నేను కూడా వెళ్ళాను హోమ్ ట్యూషన్స్కి. కరెక్ట్గా ఈ నెల పిలుస్తారు, ఎందుకంటే ఈ నెల చాలా ఇంపార్టెంట్. సంవత్సరం అంతా ఏం చదివేదని కాదు, ఈ నెలలో మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. బాగా ఒత్తిడి ఉండటం వల్ల పిల్లలు ఏమవుతారో తెలుసా, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాసేపు మ్యాథ్స్, ఇంగ్లీషు, కాసేపు ఇంకో సబ్జెక్టు ఫిజిక్స్, కాసేపు కెమిస్ట్రీ, ఇట్లా తిరుగుతూ ఉంటారు. కాసేపు అది అంటే ఒక ఫోకస్డ్గా ఉండదు. బాగా ఒత్తిడిలో ఉంటారు కదా, డిస్టర్బ్డ్గా ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు హోమ్ ట్యూషన్స్ అలాంటి టీచర్లు, ఎవరైనా హోమ్ ట్యూషన్స్కి వెళ్ళే టీచర్లు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటే టీచర్లు పోతే ఏంటంటే ఏ రోజు ఏం చదవాలి వాళ్ళతో మంచిగా ఒక ఆర్డర్గా, పద్ధతిగా, క్రమక్రమంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రిపరేషన్ చేపిస్తారు. సో ఒక గైడ్ లాగా, ఒక టీచర్, ఒక ఫ్రెండ్ లాగా దగ్గర ఉండి అలా చదివించే, ఈ నెలలో చదివించే ఒక వ్యక్తి కనుక మీకు కూడా ఉంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అటువైపు మీరు మీ ఫ్యామిలీస్ని రన్ చేస్తూనే మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంది. సో నేను మీకోసం ఈ నెల రోజులు ఒక ఫ్రెండ్ లాగా, మీ ఎంపీసీ ఫ్రెండ్, మీకు ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక టీచర్లా మీతో నేను ఉండి మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను ఇది చెప్తుంది ప్రత్యేకించి, ఎందుకంటే టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేను ఎక్కువ మందికి ఉపయోగపడలేకపోతున్నాను. సో ఒకప్పుడు నేను హోమ్ ట్యూషన్స్కి వెళ్ళి నన్ను చదివించిన రోజు నాకు గుర్తుకొస్తున్నాయి. అంటే అప్పుడంటే నా ఫైనాన్షియల్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉందనుకోండి, వెళ్ళి పిల్లల్ని ఎలా చదివించానో నాకు బాగా గుర్తుంది. అంటే అప్పుడు ఒకళ్ళనో ఇద్దరినో, ఇప్పుడు నాకు యూట్యూబ్ ద్వారా చాలామంది పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ నేను ఈ 1 month ట్యూషన్ చెప్తాను. నేను మరి ట్యూషన్ చెప్పాలంటే మరి మీరు అందరూ ఫీజు ఇవ్వాలి కదా.
సో మీ అందరు ఇచ్చే ఫీజు ఏంటి అంటే మీరు వీడియోస్ చూస్తుంటే ఆటోమేటిక్గా మీకు యాడ్స్ ప్లే అవుతుంటాయి. ఆ యాడ్స్ నాకు రెవెన్యూ లాగా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి నేను ఫీజు తీసుకుంటున్నట్లే మీ అందరూ ఫీజు ఇస్తున్నట్లే. కాబట్టి ఇది కూడా హోమ్ ట్యూషనే. మీ అందరి దగ్గరుండి నేను గైడ్ చేస్తాను. మెయిన్గా చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. మెయిన్గా సెక్షన్ సి చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సెక్షన్ సి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు దాదాపుగా సెక్షన్ సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రతిరోజు నేను ఈ వీడియో చేసిన నెక్స్ట్ డే నుంచి నేను ముందు రోజు మిడ్ నైట్ చేస్తున్నాను ఇది. సో నెక్స్ట్ మార్నింగ్ నుంచి మీకు రోజుకు ఒక వీడియో చొప్పున రిలీజ్ చేస్తూ పోతుంటాను. ఫిజిక్స్లో ఒక 10-11 ఉన్నాయి, కెమిస్ట్రీలో ఒక 11 ఏమో ఉన్నాయి, ఫిజిక్స్లో 7-8 ఉన్నట్టున్నాయి. సో రోజుకు ఒక క్వశ్చన్ ఇస్తుంటాను నేను. ఇచ్చి మీకు నేను చెప్తున్నాను, ఆ క్వశ్చన్ ఆ రోజు మంచిగా విని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు అసలు టెన్షనే లేదు. మీరు హ్యాపీగా ఆడుతూ పాడుతూ పోయి ప్రాక్టీస్ చేస్తారు. సో సెక్షన్ సి అయిపోయాక నాకు టైం ఉంటే, ఎందుకంటే ఎంసెట్ ప్రోగ్రామ్ మనం ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం 2 ఇయర్స్ నుంచి, 3rd ఇయర్లోకి అడుగు పెడుతున్నాం. దానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. మేము ఈ సంవత్సరం కూడా ఎంసెట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. చాలా గ్రాండ్గా, కొత్తగా. తెలిసిందే కదా మనం ఎంసెట్ ప్రోగ్రామ్, దాని గురించి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి మీకు మెయిన్గా సెక్షన్ సి నేను దగ్గరుండి చదివిస్తాను. సెక్షన్ సి తర్వాత ఆ టైంను బట్టి 4 మార్క్స్ సెక్షన్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ ఆ పాట నేను ప్రస్తుతం ప్రామిస్ చేయట్లేదు. సెక్షన్ సిని మాత్రం మీ దగ్గరుండి నేను మీతో చదివిస్తున్నట్లే మీరు భావించాలి. నేను ద్రోణాచార్యుని కాకపోవచ్చు కానీ మీరందరూ ఏకలవ్య శిష్యులే. మీరందరూ నేను మీ ఎదురుగానే కూర్చున్నానని, మీరు బాగా చదువుతుంటే పొగుడుతున్నానని, తప్పు చేస్తుంటే అరుస్తున్నానని మీకు మీరే సెల్ఫ్గా భావిస్తూ మీరు పెన్ను పేపర్ తీసుకొని మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టండి. అది ఏ ఆలోచనలైనా, కష్టాలైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, ఇంకా ఏజ్లో వచ్చే రకరకాల సమస్యలు అవి మీకు కూడా తెలుసు. సో అలాంటివి ఏవైనా సరే ఈ నెల రోజులన్నిటికీ గేట్లు వేసేయండి. ఫోకస్డ్గా ఈ నెల రోజులు కష్టపడి చదవండి. దీని రిజల్ట్ ఫ్యూచర్లో మీకు చాలా బాగుంటుంది. కాబట్టి మీరు డెడికేటెడ్గా నేను వీడియోని రిలీజ్ చేసినట్టు వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. మీ అందరికీ నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆ ట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఫీజు కడుతున్నప్పుడు మీరు చదువుకోవాలి కదా, కట్టిన ఫీజు వేస్ట్ అయింది కదా. సో అందరూ మంచిగా చదువుకుంటారని కోరుకుంటూ మీ ఎంపీసీ ఫ్రెండ్. జై హింద్.